శ్రీశైలం దేవస్థానానికి నెయ్యి సరఫరా చేసిన రాజేష్ కార్పొరేషన్ ఉల్లంఘనలు జగన్ హయాంలోని వెలుగులోకి వచ్చాయి. నెయ్యిని తక్కువగా సరఫరా చేసి ఎక్కువ సరఫరా చేసినట్లుగా బిల్లు చేసుకుంటున్నారని కూడా నాటి ఆలయ చైర్మన్ వైసీపీ నేత రెడ్డివారి చక్రపాణి రెడ్డికి ఫిర్యాదులందాయి. దీంతో ఆ సంస్థ సరఫరా చేసిన నెయ్యిని పరిశీలించడానికి ఆయన వెళ్లారు. ఆ పరిశీలనలో డబ్బాలో ఉండాల్సిన పరిమాణం కన్నా తక్కువ పరిమాణంలో నెయ్యి ఉంది. దీంతో ప్రతి నెయ్యి డబ్బాలో ఉన్న నెయ్యి పరిమాణాన్ని లెక్కించి ఎంత తక్కువగా ఉంటే ఆ నెయ్యి విలువకు సరిపడా చెల్లింపును తగ్గించాలని చక్రపాణి రెడ్డి ఆలయ ఉద్యోగులను ఆదేశించారు. ఆ సంస్థ పాల్పడిన ఉల్లంఘనలు నమోదు చేయాలని కూడా ఆయన సూచించారు. చైర్మన్ ఆదేశాల మేరకు వివరాలను నమోదు చేయడం ఓ మంత్రికి ఆగ్రహం తెప్పించింది. దీంతో సూపరింటెండెంట్ కు కాణిపాకం బదిలీ చేశారు. అక్కడితో ఆగకుండా కాణిపాకం ఈవోని చేర్చుకోవద్దని ఒత్తిడి చేశారు. ఆలయానికి తక్కువ పరిమాణంలో నెయ్యి సరఫరా చేసిన రాజేష్ కార్పొరేషన్ సంస్థ చివరకు తప్పిదాన్ని సవరించుకోవడానికి ముందుకొచ్చింది. నిర్ణీత పరిమాణం కన్నా తక్కువ ఉన్న నెయ్యి డబ్బాలను వెనక్కి తీసుకుని మళ్లీ డబ్బాలను సరఫరా చేయడంతో వివాదం ముగిసింది. అప్పుడు ఈవో లవన్న రాజేష్ కార్పొరేషన్ కి అండగా ఉన్నారన్న విమర్శలు ఉన్నాయి. రాజేష్ కార్పొరేషన్ వ్యవహారంపై నేరుగా అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు చక్రపాణి రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ సంస్థ పాల్పడుతున్న అక్రమాలను కూడా అందులో ప్రస్తావించారు. చివరికి రాజేష్ కార్పొరేషన్ ను పక్కకు తప్పించారు.